నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఆర్మూర్ కంటెస్టెడ్ క్యాండిడేట్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. తాజాగా పైడి రాకేష్ రెడ్డి మీద వారైతే ఎలక్షన్లో తప్పుడు అఫిడవిట్లో తప్పుడు వివరాలు కూడా జతపరిచినట్టు కూడా పిటిషన్ అయితే హైకోర్టులో వేశారు. గల కారణం ఏంటి, అసలు ఏమి అభ్యంతరాలను తెలుసుకుందాం. ప్రధానంగా మీకున్న అభ్యంతరం ఏంటి పైడి రాకేష్ రెడ్డి ఎన్నిక మీద? ముఖ్యంగా ప్రతి ఒక్కరం అఫిడవిట్ అనేది క్షుణ్ణంగా ఒక వారం 10 రోజులు దానిపైన కసరత్తు చేసి మనకు సంబంధించిన గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఏదన్నా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే డ్యూస్ కానీ గవర్నమెంట్ కానీ మున్సిపల్ కానీ ఏదన్నా డ్యూస్ ఉన్నామా అనేది అవన్నీ కూడా చూస్తాం. అవన్నీ కూడా ప్రతి ఒక్కరం, మనమే కాదు, ఎంపీటీసీ పోటీ చేసిన, సర్పంచ్గా పోటీ చేసిన, ఇల్లుకు సంబంధించిన డ్యూస్ కానీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే డిక్లేర్ చేయడం కానీ అన్నీ చేస్తాం. సో ఆయన కూడా చేశారు. అక్కడ ఆర్మూర్లో ఎలక్షన్ సమయంలో కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి అనేది ప్రచారం ఉంది, ఉండింటాయి కూడా. అది ఏముందని నాకు తెలియదు. సో మనం ఏం జరిగిందంటే ఎలక్షన్స్ అయిపోయినాక మనం ఇక ఎలక్షన్ అయిపోయినాక ఒకసారి అఫిడవిట్ చూద్దామని చెప్పి చూసినాం. దాంట్లో ఆయన కొన్ని వెహికల్స్ మెన్షన్ చేశారు. వెహికల్స్ ఛానల్స్ కూడా గవర్నమెంట్ ట్రాఫిక్ వయలేషన్ ఛానల్స్ కూడా ఉంటాయి, డ్యూస్ ఏమైనా ఉన్నాయని చూసినాం. దాంట్లో ఒక 5 వెహికల్స్కి 1, 2, 3 అట్లా ఛాలన్స్ పెండింగ్ ఉన్నాయి. దాని తర్వాత ఆయనకు సంబంధించిన తెలంగాణలో ఉన్నాయి ప్రాపర్టీస్, ఆంధ్రాలో కూడా విపరీతంగా ఉన్నాయి. తెలంగాణలో ఉన్న వరకు మనకి అవగాహన ఉంది కనుక తెలంగాణలో అన్నీ కూడా ఏముంది అని చెప్పి ధరణి నుంచి వాల్యూస్ చెక్ చేసినాం. అట్లా ఆయన మెన్షన్ చేసిన ప్రతి ప్రాపర్టీకి కూడా ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉంటుందో వాల్యూ కన్నా అన్నీ కూడా 10%, 20%, 50% లోపే చూపెట్టడం. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం అంటే మినిమం ఈజ్ గవర్నమెంట్ వాల్యూ అనేది మనం ఎవరైనా మెన్షన్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, మనం ఏదైనా సరే గవర్నమెంట్ వాల్యూ అనేది మినిమం చూపిస్తాం. మార్కెట్ వాల్యూ మనకు ఎంత దోస్తే అంత ఉంటుంది. నా ఇల్లు ఉంది, నాది గవర్నమెంట్ వాల్యూ 3-4 కోట్లు ఉంది, నేను దాన్ని మార్కెట్ వాల్యూ ఉంది 14 కోట్లు ఉంది, 14-15 కోట్లు ఉంది, నేను మార్కెట్ వాల్యూ చూపించినాం. ఇక ఆయనది ఏం జరిగిందంటే ఆయన ఇల్లే ఉంది, ఆయన ఇల్లు సుమారు 3640 గజాలు ఉంది, 10-15 కోట్లకు తక్కువ ఉండదు ఇల్లు. అక్కడ ఏం చూస్తే 46 లక్షలే చూపెట్టడం జరిగింది. దాని వాల్యూ ఏదైతే ల్యాండ్ వాల్యూ ఉందో ల్యాండ్ వాల్యూ అక్కడ గజానికి 1700 ఉంది. 1700 ఇంటూ 3640 గజాలు ఉంది, 60 లక్షలు ఓన్లీ ల్యాండ్ వాల్యూ. కానీ అక్కడ ఆయన ఏమని చూపెట్టిండు, 6 లక్షలనే చూపెట్టిండు. పర్మిషన్ చూసినాం, అసలు ఏంది పర్మిషన్ తీసుకున్నది ఏంది అని. అక్కడ పర్మిషన్ తీసుకుంది ఓన్లీ 1000 ఫీట్లే, కట్టింది ఒక 5-6 వేల ఫీట్లు కట్టుకున్నాడు. అది కాకుండా ఆయనకి ఇక్కడ ఒక రూపాయి వైద్యం అని చెప్పి ఒకటి ఓ సంస్థ ఉంది ఆయనకి. ఇక ఆ వైద్యం ఏందో మరి ఆయనకి తెలియాలా. ఎవరన్నా నిజంగా కూడా సేవ చేసుకుంటాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను ఏదైనా సేవ చేసుకోవాలంటే ఆర్మూర్లో వచ్చి సేవ చేసుకుంటా. కానీ ఆయన ఇక్కడ బాగలింగంపల్లిలో ఒక ప్రాపర్టీలో రూపాయి వైద్యం పెట్టుకున్నాడు. ఏందా దాని ప్రాపర్టీ అని చూసినాం. అది సుమారు 10,000 పైన స్క్వేర్ ఫీట్స్ ఉంది. అక్కడ ఉందంత 1,20,00,000 ఉంది. అక్కడ స్క్వేర్ ఫీట్ ఏముందా అని చూస్తే 5,300 అనేది బేస్ ఉంది. అక్కడ 5,300 ఇంటూ 10,000 చిల్లర అంటే 5.5 కోట్లు ఉంది. ఆయన చూపెట్టింది 1,25,00,000. ఇంకొకటి ఇక్కడ మనం చోటుపల్లి పోతుంటే ఒక 44 ఎకరాలు 30 గుంటలు ఉంది. దాని వాల్యూ మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే 1 కోటి చిల్లర ఎకరానికి ఉంటుంది. కానీ మొత్తం కలిపి 1 కోటి చూపెట్టిండు. అరే ఇంత 44 ఎకరాల్లో ఏదో ఉండి ఉంటుందని చెప్పి మనుషుల్ని పంపించి చెక్ చేసుకున్నాం ఏంది కథ అని. అక్కడ ఒక 30,000 స్క్వేర్ ఫీట్ల గోడౌన్ కట్టి ఉంది. ఆ గోడౌన్ కూడా వితౌట్ సింగిల్ పర్మిషన్ గోడౌన్ కట్టేసి దాని మొత్తం విలువ కూడా 1,20,00,000 చూపెట్టిండు. సరే గవర్నమెంట్ వాల్యూ విషయానికి వస్తే ఎకరా 4,75,000 ఉంది. అంటే 2 కోట్ల చిల్లర గవర్నమెంట్ వాల్యూ ఉంది. ఆయన ఫ్లాట్స్ కానీ ఏదన్నా ఏ ప్రాపర్టీ చూసినా సరే అన్నీ కూడా లో వాల్యూ చూపెట్టడం జరిగింది. నేనైతే దాన్ని బేస్ చేసుకొని ఏదైతే మనకి December 3 రిజల్ట్ వచ్చింది అక్కడి నుండి 45 రోజుల్లో ఫైల్ చేయాలి. దాని ప్రకారం చాలామంది ఫైల్ చేశారు. ఆ రోజు నేను హైకోర్టులో ఉన్నా, చాలామంది లాస్ట్ డే కనుక చాలామంది ఫైల్ చేశారు. ఫైల్ చేసిన క్రమంలో మొన్న 3 డేస్ బ్యాక్ అది టేబుల్ మీదకి రావడం జరిగింది. May 3కి ఫస్ట్ హియరింగ్ ఉంది. అది సో ఒకేసారి అంటే ఒకే ఏకకాలంలో అంటే ఇటు బీఆర్ఎస్ నుండి జీవన్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ నుండి వినయ్ కుమార్ రెడ్డి కూడా అప్లై చేశారని వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఇది రీజన్ ఏంటి? ఇప్పుడు జీవన్ రెడ్డి అనే వ్యక్తి వేసిండని మనం కూడా టీవీ ద్వారానో పేపర్ ద్వారానో చూసినాము. ఎందుకంటే ఒక క్యాండిడేట్ మీద ఇద్దరు వేసినప్పుడు కేసు అనేది ఒకటేసారి టేబుల్ మీదకి వస్తుంది. ఆయన వేసింది ఏంటంటే ఏదైతే ఆయన స్మగ్లింగ్ మొత్తం ఎర్రచందనం స్మగ్లర్ అంటే మామూలుగా బయట మాట్లాడడం స్మగ్లర్ అంటారు. కానీ ఆయన మాత్రము నేనే ఒక్కొన్నే ఈ దేశంలో లైసెన్స్డ్ హోల్డర్ నేనే ఒక్కోటినే అంటాడు. ఒక్కోడే అయితే కేసులు ఎందుకైతే మనకు అర్థం కాలేదు. లైసెన్స్డ్ హోల్డర్ ఇప్పుడు సపోజ్ నేను ఒక వుడ్ వ్యవస్థ నడిపిస్తాను, కట్టెల మండి ఉంది నాకు,
లైసెన్స్తో చేస్తున్నా, చేస్తే కేసులు ఏం కావు. కానీ ఆయన మీద ఆల్రెడీ అఫిడవిట్లో ఒక 2-3 కేసులు చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన పెట్టని కేసు ఒకటేదో ఆయన చూసి దాన్ని ఆయన ఆ కేసు ప్రకారం అఫిడవిట్ ఫైల్ చేశారని చెప్పి తెలిసింది. మనకు కూడా ఇప్పుడు మనం ఫైల్ చేసినాం. కంపల్సరీ ప్రతి క్యాండిడేట్కి, ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఆర్డీఓ కానీ, సిఎస్ గారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ 2 కాపీలు పంపించడం జరుగుతుంది. దాంట్లో మనం ఏమేమి పాయింట్స్ మెన్షన్ చేసినాం, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంది ప్రతిదీ కూడా సైన్ చేసి మనం పంపించడం జరిగింది. 100% భగవంతుడు ఉన్నాడు. ఈయన మాటలు కోటలు దాటుతాయి. ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. ఏ రోజు కూడా ఈ ఎలక్షన్ కన్నా ఒక 2 నెలల బిఫోర్ పోతే ఏ రోజు కూడా నియోజకవర్గంలో ఏ ఊరు ఎక్కడ అనేది కూడా తెలిసే పరిస్థితి కాదు. ఏదో అదృష్టానికి నేను ప్లాట్ఫామ్ తయారు చేసిన, ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఏదో అదృష్టానికి గెలిచి ఇక దాని తర్వాత ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండంటే ఇక ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడుతుండు. ఇక ఒక నిమిషం కోసం ముఖ్యమంత్రి అంటాడు, ఒకసారి ఇంకొకళ్ళు అంటాడు. ఇక ఆయన పేరు కూడా మా దగ్గర ఆర్మూర్ పాల్ అని పెట్టిర్రట. ఆర్మూర్ పాల్ అని, అంటే ఆ పాల్ అని ఉన్నారు కదా, ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు. ఇక ఆ రకంగా నడుస్తుంది. ప్రజలు కానీ అక్కడ ఉన్న ఆయన పార్టీ ఉన్న నాయకులే ఆల్రెడీ అయిపోయింది. మామూలుగా ఒక వ్యక్తికి ఒక 3-4 సంవత్సరాల దాకా ఎమ్మెల్యే అయినాక 3-4 సంవత్సరాల దాకా కొంత బాగుంటుంది. కానీ 2-3 నెలలనే దుకాణం బంద్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు పోయినా తిట్టడము, ఎవరైనా కాలనీ వాసులు పోయినా కానీ మీకేమైంది, మీరే కట్టుకోర్రి, మీరే కొనుక్కోర్రి, మీదేమైనా పైసలు ఉన్నాయి, ఈ రకంగా మాట్లాడడము. మొన్నటికి మొన్న శివరాత్రికి మా దగ్గర పెద్ద సిద్ధులగుట్ట అని పవర్ఫుల్ టెంపుల్ ఉంటుంది, సిద్ధేశ్వర్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ సంబంధించిన కమిటీ సభ్యులు శివరాత్రికి రమ్మని ఒక ఎమ్మెల్యే కనుక ఆహ్వాన పత్రిక తీసుకొని పోయిన ఆయన దగ్గర పోతే వాళ్ళని ఒక 20-25 నిమిషాలు నిలబెట్టి ఇక బూతులు, ఇక మనం చెప్పలేనన్ని బూతులు ఇక రాయలసీమకి వెళ్ళి దించుతా, రక్తం దించుతా, ముక్కలు చేస్తా, చంపేస్తా, అన్నీ ఇక అసలు నిన్ను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంది, నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు ఎలక్షన్ సమయంలో ఊరూరికి 10 ఇళ్ళు ఆయన పైసలతో కట్టిస్తాడు. ఇప్పటివరకు దాని ప్రస్తావనే లేదు. ఇంకా ఎన్నెన్నో చేస్తాను, ఏ గ్రామం పోతే అక్కడ చెప్పుకొని వచ్చిండు. ఏవి చేయకుండా, ఎక్కడ గ్రామాలకు రాకుండా ఎప్పుడో ఒక రోజు వచ్చి ఇక తిరుగుతాడు. అంతకుముందు అరవింద్ ఉన్నాడు, ఆయన అదే పరిస్థితి. రారు, నెలకొకసారి వస్తారు, మీడియా ముందు కూర్చొని నిన్ను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు అనేది ఉండదు. ఇక వాని మీద బట్టగాలు చేయాలా, వీని మీద బట్టగాలు చేయాలా, మళ్ళీ పోయినాక 1-10 రోజులు అవే వీడియోలు క్లిప్పులు తీసుకుంటే తిప్పుకోవాలా. అవేమంటారు, ఫైట్ నైట్ ఏదో అంటారు కదా, ఇట్లా 2 క్లిప్పులు పెట్టేసి ఇక దాన్ని సోషల్ మీడియాలో మాట తూట అనుకుంటా పెట్టుకొని ఇదే పనిగా వీళ్ళిద్దరూ కూడా ఏం చేసిందేం లేదు. ప్రజలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు. ఆర్మూర్లో కూడా మంచి మెజారిటీ ఇవ్వడానికి ఆర్మూర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో అయితే మీలాంటి వాళ్ళు చాలామంది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా గెలిచిన అభ్యర్థులపై పిటిషన్లు వేస్తున్నారు. చాలా ఏళ్ల పాటు ఇవి జరుగుతున్న విచారణ తర్వాత వాళ్ళంటే నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే వరకు జరుగుతుంది. ఈ విషయంలో కూడా అట్నే జరిగే అవకాశం ఉంది. ఆయన మార్పు చేరుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ పిటిషన్స్ ఏమున్నాయో ఏదున్నా సరే 6 నెలల్లో క్లియర్ చేయాలని ఉంది. అందుకోసమే ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. డెఫినెట్గా ఒక 3 నెలల్లో ఒక దుకాణం బంద్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దుకాణం చాలా అవుతుంది. బీజేపీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందంటారా? 100% పడాలా. ఆయన చెప్పిన అక్కడ ఇచ్చిన ఏదైతే మ్యాటర్ ఉందో, ఏదైతే ఆయన అఫిడవిట్లో మెన్షన్ చేసిన ఇవి ఉన్నాయో దాని ప్రకారం 100% అనర్హత పడాల్సిందే, పడుతుంది. భగవంతుడు ఉన్నాడు అంటే ఈయన పెద్ద హిందూ భక్తుడు లెక్క ఎక్కడ పోతే అక్కడ, ఎక్కడనో స్టేజ్ మీద ఎన్ఆర్ఐ సంబంధించిన దాంట్లో పోతే ఏదో మాట్లాడతాడు. మొన్న ఏదో సినిమా రిలీజ్ దాంట్లో పోతే అక్కడ ఏదో మాట్లాడతాడు. రజాకార్ సినిమా పోతే అక్కడ ఏదో మాట్లాడతాడు. మొన్న మా దగ్గర మాక్లూరులో ఒకటి రామాలయం టెంపుల్కి ఇనాగ్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో ఎమ్మెల్యే కదా అని పిలిస్తే ఆడపోయి మైక్ పట్టేసి మీ గాజులు లేవుతాయి, గాజులు వలిగిపోతాయి, మీ పుస్తలు లేవుతాయి, మీ బొట్లు పోతాయి. మహిళలు ఉంటారు అక్కడ ఒక పద్ధతిగా ఒక పూజలు చేసుకొని ఒక రామాలయం గుడిలో ఎక్కడ పోతే అక్కడ మతం గురించి మాట్లాడాలి. ఇక అంతే తప్ప నేనేం చేస్తా, నేను ఏం హామీలు ఇచ్చినా ఏం చేయాలనేది కూడా ఎక్కడ కూడా మాట్లాడేది ఉండదు. ఎవరు పోయినా డైరెక్ట్ చెప్పేస్తున్న అతను ఏం కాదు, అటే పోరు, ఆడికే పోరు, ఈడికే పోరు అని చెప్పి బయటకు పంపిస్తున్నాడు తప్ప ప్రజలని ఏ కోసానా కూడా ఆయన ఏదైతే ఆయనకి పదవి ఇచ్చారో ఆ పదవిని ప్రజలకు సేవ చేద్దాం అనేది ఎక్కడ కూడా లేదు. థ్యాంక్ యూ. రైట్.
మొత్తంగా ఇది బీజేపీ సంబంధించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాత్రం ఎన్నికల్లో తప్పుడు వివరాలు సమర్పించారు. సో ఎట్టి పరిస్థితుల్లో 3 నుండి 4 నెలల్లో మాత్రం ఆయన పదవి నుండి మాత్రం కోల్పోయే అవకాశం ఉంది. దాంతో పాటు ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇచ్చారు, ఓటర్లకు ఎన్నో హామీలు ఇచ్చారు, మాత్రం ఇప్పుడు మాత్రం ఓటర్లను కావడం లేదు. కొంచెం సోషల్ మీడియాలో మాత్రమే హైలైట్ కావడానికి ప్రెస్ మీట్లలో మాత్రం కనిపిస్తున్నారని కూడా వారు వ్యక్తం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మసవంత్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.